నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నేను ఆయన వైపే చూస్తూ ఉన్నాను. ప్రతి విధమైన బాధలో, విషమ పరీక్షల్లో యేసుక్రీస్తు విజయాల వెనుక ఉన్న రహస్యాన్ని నేను చూస్తున్నాను. ఆయన దృష్టి ఎప్పుడు తండ్రి మీదే ఉండేది. తనకు అవసరమైన బలము, తనకు అవసరమైన సహాయము అందించేందుకు దేవుడు ఎప్పుడు తన కుడివైపున ఉన్నాడని తెలుసు. కాబట్టి తన తండ్రి తనకు నిర్ణయించిన గత విధుల నుంచి ఆయన ఎప్పుడూ తొలగిపోలేదు. వీటన్నిటిలోనూ క్రీస్తు మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు. దేవుడు తప్ప ఇంకా దిక్కెవరు? ఆయనే కదా మనకి. దేవుడే ఏకైక నిజ దేవుడు, వేరే వారు లేరు. అందుకే ఎత్తైన కోట, మనం ఎక్కలేనంత ఎత్తైన కోటగా ఆయన మనకు ఉన్నాడు. దుర్మార్గులు పాడైపోతారు, వాళ్ళ లోకంలో లేకుండా పోతారు. కానీ మంచి వారి యొక్క ఇల్లు, మంచి వారి యొక్క జీవితం ఎప్పటికీ నిలిచుంటుంది. నా సహోదరి సహోదరుడా, నీ పైన ప్రేమ చూపే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకై శక్తివంతంగా ఉండే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడన్నది నిజం. అందుకే మన రక్షణ ఆధారం ఆయనే, మనకు ఎత్తైన కోట ఆయనే, మనల్ని కదిలింపబడలేని స్థితిలో నిలబెట్టేది దేవుడే. నీ రక్షణ ఆధారం ఏది అంటే యేసుక్రీస్తు. నీ ఎత్తైన కోట ఏది అంటే యేసుక్రీస్తు. నువ్వు కదిలించబడట్లేదంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు.